ఆల్ లాంగ్వేజ్ ని అవలీలుగా పట్టేస్తావుగా. ఇట్టాగా వదిలేస్తే గ్రహాంతర వాసుల గురించి కూడా గ్రాఫ్ గీస్తావా నువ్వు? ఇప్పుడు ఫైనల్ గా ఏముంటావు చెప్పు. ఆ లిస్ట్ లో మన పేరు కూడా చేర్చాల్సిందే, అంతేనండి. రిస్ట్ లేదు, ఎవరెస్ట్ లేదు. ఇందాకటి నుంచి ఆగిపోయిన రిస్ట్ వాచ్ తిప్పుతున్నట్టు తిప్పేస్తున్నావు. నన్ను కూడా మీతో పాటు తిప్పుకోండి ప్లీజ్ అండి. తప్పదంటావా? తప్పేటట్టు లేదండి. లాక్కుపోయిన లాకర్ పరిస్థితి నా పని. ఎంతైనా లాక్ చేయడం, లాకర్ చేయడం, మేకప్ చేయడం, ఆఖరికి ప్యాకప్ చెప్పడం కూడా మీ చేతుల్లో ఉంది. అంటే ఈ నైట్ కి ఈ లైట్ కి ప్యాకప్ చెప్పేద్దామా? మరి లాకప్? షట్ అప్. ఓకే, ప్యాకప్. ఏంటండోయ్ సత్యభామ గారు, బొంగమూతి పెట్టుకున్న బంగారంలాగా మౌనంగా ఉన్నారండి? మౌనంగా ఉండక ఎగిరి గంతేయడానికి నేనేమైనా స్టార్ మహిళలో సెలెక్ట్ అయ్యానా? పటాస్ ప్రోగ్రామ్ లో యాంకర్ అయ్యానా? అన్ని వంకర్లు మాట్లాడకుండా స్ట్రైట్ గా పాయింట్ రా. పాయింట్ కర్రీ పాయింట్ కాదు. పెళ్ళయి 240 గంటలు అవ్వలేదు, అప్పుడే 2వ విడత ఓదార్పు యాత్రకు బయలుదేరడానికి ముమ్మరు ఏర్పాట్లు మాత్రం ఘనంగా చేసుకుంటున్నారు. స్ట్రైట్ గా మాట్లాడడం అంటే బ్రైట్ గా మాట్లాడమని కాదు, అర్థమయ్యేలా చెప్పు. అర్థం కాకపోతే అడిగి తెలుసుకోవాలి, అంతేగాని అలా అడ్డదిడ్డంగా మాట్లాడకండి అర్ధంగి గారు. అర్థం అంటే అర్థం తెలుసా నీకు? తెలుసు. ఏంటో చెప్పు. ఫస్ట్ హాఫా సెకండ్ హాఫా? నేను అడిగేది హాఫ్ క్వార్టర్ గురించి కాదు. నేను చెప్పేది కూడా దాని గురించి కాదు. అసలు నీ హ్యాంగ్ ఓవర్ కి కారణం ఏంటి? హ్యాంగ్ ఓవర్ కాదు, యాంగ్రీ యంగ్ మ్యాన్. నీ ఎదురుగా ఉన్న నీ బెటర్ ఆఫ్ గురించి ఆలోచించమంటున్నాను. ఏ ఆడపిల్ల అయినా పెళ్ళైన తర్వాత భర్తతో కలిసి ఉండాలనుకుంటుంది, కానీ ఒంటరిగా గడపాలనుకోదు. ఒంటరిగా ఉండడం ఎందుకు? తోడుగా సాకా ఉంది కదా. ఎందుకు? పాకేసుకుని పాలకోవాలు చేసుకోవటానికా? పాలకోవా కాకపోతే పూతరేకులో మొగలి రేకులు వేసుకొని తినండి. తిండి మీదున్న ధ్యాస తాళి కట్టిన భార్య మీద లేదు. పిక్నిక్ కి తీసుకెళ్లడం తెలియదు గాని టెక్నిక్ గా మాట్లాడడం మాత్రం బాగా తెలుసు. మేము వెళ్ళేది పిక్నిక్ కి కాదే పిచ్చి మొహమా, ప్రేతాత్మతో ఫైట్ చేయడానికి. నువ్వు ప్రేతాత్మతో ఫైటే చేస్తావో, నీ అంతరాత్మతో కలిసి ధ్యానం చేసుకుంటావో నీ ఇష్టం. నా ఆత్మ శాంతించాలంటే నేను కూడా నీతో పాటు వస్తా. ఏంటే నీ ఆత్మగోళ? ఆత్మగోళ కాదు, కోకోకోలా కాదు. నేను వస్తానంటే వద్దంటావు, ప్రాబ్లం అంటావు. ఇక్కడ నా ప్రాబ్లం గురించి మాత్రం ఆలోచించు. నీకు ప్రాబ్లం అవుతుందనే వద్దంటున్నాను. అర్థం చేసుకో అర్ధాంగి. ఎన్ని రోజులు? జస్ట్ 3 days. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. నేను కూడా నీతో పాటే అలాగే వచ్చేస్తా. ఎన్ని రోజులు? జస్ట్ 3 days, అంతేగా? అర్థం చేసుకోండి శ్రీవారు. శ్రీవారు లేదు, నవారు లేదు గాని అయినా ఈ రోజుల్లో మొగుడు మాట వినే భార్యలు ఎక్కడున్నారు? మొగుడుతో పాటొచ్చే భార్యలున్నారు కానీ అది అనుమానంతోనో తెలీదు, ప్రేమతోనో తెలీదు. ఇంక నీ అలక మాని పడుకో. ఈ నైట్ అంతా మ్యాటర్ ఆఫ్ చేసి మీటర్ ఆఫ్ చేసావు. రే ఎన్న వెంకట్రావా, ఏంట్రై పరీక్ష? ఎన్నెంకట్రావా? మధ్యలో వాడెవడు? వాడు నాలాంటి నైట్ బాధితుడులే. పడుకో. ఓకే, గుడ్ నైట్. అంజనా, ఏంటది? గుడ్ నైట్ కాయిల్. అబ్బా, అది కాదండి. ఆ గుడ్ నైట్ కాదండి, ఈ గుడ్ నైట్. పడుకో. ఇదొకటి పైగా మగాళ్ళని పడేసేయడానికి. పడుకో.
బాబా ఇదిగో మంచూరు. మంచూరు కాదురా, మంచికి మారు పేరు. ఆ, మీనింగ్లెస్ ఫిలో. నేను కూడా మంచోడినే. ఆ, మంచికి మారు పేరా? ఇదే ఊరు? బావా ఆ. ఇటు కర్రలు తింటావా? వెళ్ళే ఛాన్సే లేదురా. అవునరా, భయవాకేనా? ఆ, బై వాక్ అంట. అంతేగా రా. కమాన్ గర్ల్స్. పద. ఫైనల్లీ మంచికి మారు పేరులోకి ఎంటర్ అయ్యాం. దెయ్యాల ఆపరేషన్ ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్ గా, కొంచెం ఎక్సైటింగ్ గా, మొత్తానికి బ్రిటానియా 50-50లా ఉంది నా మూడ్. ఆ? ఊరెళ్ళండి అంటే వినకుండా మాతో పాటు వచ్చి ఇప్పుడు రిస్క్ లో పడడం అవసరమా? దెయ్యాలతో ఆటలంటే మాటలా మరి? కరెక్టే బాబా. వెనకటి వీళ్ళనాటి దొరుకుతో రాజుగారి కొడుకులో తినవే అంటే కాదు, నాకు పులిహేర కావాలంట. నీ ఎంకమ్మ పద. రాముడు అడవికి వెళ్తే అబ్బా. సీత అత్తారింటికి దారేది సినిమాకి వెళ్తుందా? భర్త వెనకే భార్య అని చెప్పి అడవికేగా వెళ్ళింది. కరెక్ట్. మీలా పులిహోర పోలికలు సామెతలు మేము కూడా చెప్పగలం. ఆహా, పెళ్ళిన తర్వాత పంచులు బాగేస్తున్నారు బా వీళ్ళు. ఆ, పెళ్ళాల కన్నా దెయ్యాలే బెటర్ అని ఊరికే చెప్పలేదురా. ఏంట్రా ఊర్లో ఎవరు రమ్మట్లేదు? ఏయ్, అదిగో ఆడెవడో వస్తున్నాడు. హలో మేషారు, ఇట్రండి. కమాన్ ఇప్పుడు ఇట్రండి చెప్తా. ఆ, ఏమండి ఈ ఊర్లో కీర్తి అనే ఆవిడ ఇల్లు ఎక్కడండి? ఓ, ఇటా? అటు పక్క వెళ్ళాలి బాబు. ఓకే, థాంక్స్ థ్యాంక్ యూ. అండి. ఆ. బావా అడ్రస్ ఇదేనంటవా? అతను చెప్పిన అడ్రస్ ప్రకారం కీర్తి ఇల్లు ఇదే. టెస్ట్ చేద్దాం మాకు. బామ్మా, ఓ కీర్తి బామ్మ, ఒకసారి రామ్మా. ఎవరు మీరు? ఎవరు కావాలి? చిట్టి కోసం వచ్చావమ్మా? నేనే చిట్టి. మీరెవరు? ఇతనెవరు? చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లేవాడిలా ఉన్నాడు. రేయ్, అందుకే ఫేస్ వాల్యూ లేని వాళ్ళు ఫ్రంట్ లో నించోకూడదు అనేది. నువ్వు రారా, నువ్వు వచ్చి నుంచో. నాన్న చిట్టి, మేము దొంగలం కాదమ్మా, దూర బంధువులం, రిలేటివ్స్. రిలేటివ్సా? చుట్టాలం. అవునరా చిట్టి. అమ్మా చిట్టి, వీళ్ళు హైదరాబాద్ లో ఉండే మన దూరపు చుట్టాలమ్మా. నీకు పిన్ని బాబాయ్ అవుతారు. బాబాయ్ పిన్నిలా? మేమే. పిన్ని బాబాయ్లా? మ్మ్. మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? దూర బంధువులు కదా, అందుకే చెప్పి ఉండదులే. సరేరా, మీరు లోపలికి రండి. వస్తున్నా. అవును, మీరు లగేజ్లతో వచ్చారేంటి? మరి 3-4 డేస్ ఉండాలంటే లగేజ్ కావాలి కదా. అమ్మా చిట్టి, రాక రాక వచ్చారమ్మా, ఓ 4 రోజులు ఉండని. సరే అయ్యా, పదండి లోపలికి, పదండి. అలాగే అండి, వెళ్దాం. బామ్మా, ఆ, ఎవరాళ్ళు?
కోడలయ్యా. ఇంకా చాలు కీర్తి. అబ్బా, పూర్తిగా తినకపోతే పిన్ని బాబాయ్ వాళ్ళు నిన్ను బ్యాడ్ గర్ల్ అంటారమ్మా. అనుకోని. చిట్టి ఈజ్ ఎ బ్యాడ్ గర్ల్. చిట్టి ఈజ్ ఎ బ్యాడ్ గర్ల్. అవునా? We are also bad girls. Hey, పట్టుకోలేరు slow. నన్ను, పట్టుకోలేరు. యా జాగ్రత్త. Hey, నన్ను పట్టుకోలేరు. చిట్టి, నన్ను పట్టుకొని చూద్దాం. నన్ను పట్టుకొని చూద్దాం. చిట్టి, చిట్టి 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 ఏనానా? ఏమైంది? చిట్టి చిట్టి చిట్టి, చిట్టి నానా? చిట్టి అమ్మ చిట్టి చిట్టి. అమ్మా. Yay, భయపడ్డారు, భయపడ్డారు, భయపడ్డారు. భయపడ్డారు. వామ్మో, చిట్టి బ్యాడ్ గర్ల్ కాదు, మహా ముదురు గర్ల్. ఇలా మా కీర్తిని ఎన్నిసార్లు భయపెట్టాను చెప్పు కీర్తి. అవును, నన్నెప్పుడు మా చిట్టి ఇలాగే ఏడిపిస్తూ ఉంటుంది. ఓ అంటే చిట్టికి దెయ్యం ఆలోచించిన విషయం తనకు కూడా తెలీదా? తెలీదు. దెయ్యం తన బాడీలోంచి వెళ్ళిపోయాక స్పృహలోకి వచ్చే తనతో సరిగ్గా తిరగపోవడం వల్ల వీక్ అయిపోయి కొద్దిసేపు పడుకున్నామని అబద్ధం చెప్తుంటాను. దెబ్బలు తగిలితే నిద్రలో కింద పడ్డావని చెప్పి నమ్మిస్తూ ఉంటాను. అసలు ఆ దెయ్యం వచ్చే టైమింగ్ ఏంటి? చిట్టిని ఎందుకు ఆవహిస్తుందో కారణం ఏమన్నా చెప్పిందా? ఎప్పుడు పడితే అప్పుడే వస్తుంది. ఎంత అడిగినా ఏమీ చెప్పదు. ఇష్టం వచ్చినంతసేపు పాపని హింసించి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటే ముసలి, వీళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే నేను చిట్టిని వదిలేస్తాను అనుకుంటున్నావా? ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు చిన్నపిల్లని టార్చర్ చేస్తున్నావు? My name is Chitti. I am studying in 4th class and I am going to kill. I am going to kill. ఏయ్, చిట్టి, ఆగు, చిట్టి, చిట్టి, ఆగు. చిట్టి ఏయ్, ఆగు. చిట్టి చిట్టి తలుపు తలుపు తీ. చిట్టి, తలుపు తీ. చిట్టి ఏయ్, తలుపు తీ. చిట్టి తలుపు తీయి, చిట్టి చిట్టి చిట్టి, చిట్టి తలుపు తీయి. తలుపు తీయి, చిట్టి 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 ప్లీజ్ చిట్టి తలుపు చిట్టి. తీయమ్మా. చిట్టి తలుపు తీయి చిట్టి. చిట్టి, చిట్టి వద్దు, వస్తే దెయ్యం. చిట్టి నా మాట విను. వస్తే దెయ్యం వదిలిపెట్టవా? చిన్నపిల్ల అది. వదిలే. వసై, ఎవరితో నువ్వు? వదిలేవే ప్లీజ్. చిట్టి నేను చేయకు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోవాలా, లేదంటే మీ చిట్టిని చంపేస్తా. నీకేం కావాలో చెప్పే రాక్షసి, చెప్పే.
చిట్టి దీన్ని చచ్చేంత వరకు వదిలిపెట్టను. చిట్టి ఇటండి ఇటండి ప్లీజ్ చిట్టి బయటికి రా చిట్టి ప్లీజ్ నా మాట విను ప్లీజ్ వద్దు చిట్టి నా మాట చిట్టి. వినమ్మా. వదిలేవే దాన్ని, చిట్టి. వదిలేవే. చిట్టి తలుపు తీ చిట్టి. చిట్టి చిట్టి ఆపు చిట్టి. చిట్టి తలుపు తీరా. చిట్టి 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 కీర్తి మళ్ళీ కింద పడ్డానా? అవునమ్మా. సరే, బాబాయ్ వాళ్ళకి నేను కింద పడ్డానని చెప్పకే. అలాగే నన్ను నిజంగానే బ్యాడ్ గర్ల్ అనుకుంటారు. చెప్పనులే అమ్మా. సరే, నేనే ఏదో ఒక చెప్పి కవర్ చేస్తానులే. ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారు? అదిగో బయటున్నారమ్మా. సరే, నేను వెళ్తాను. బాబాయ్, బాబాయ్. కోలా నాగేశ్వరరావు గారి ఘన సన్మానం. గుడ్ డైరెక్టర్ మార్నింగ్. శుభోదయం చిట్టి, దా కూర్చో. గుడ్ మార్నింగ్. చూసావా, డాన్స్ ప్రోగ్రామ్ అంట. నీకు డాన్స్ వచ్చా? వచ్చు వచ్చు. ఆ. మ్మ్. మ్మ్. గుడ్ మార్నింగ్ చిట్టి. గుడ్ మార్నింగ్. త్వరగా బ్రష్ చేసుకో, హార్లిక్స్ కలుపుతానే. చెప్పేశావా కీర్తి? మరి ఎందుకు అడగట్లేదు? నాకేం తెలుసు, నువ్వే అడుగు. ఓకే, మరి నువ్వు వెళ్ళి పేస్ట్ బ్రష్ పట్టుకురా, నేనే తేల్చుకుంటాను. సరే. దామా కూర్చో. ఏంటి చిట్టి ఫేస్ అలా పెట్టో? ఆ ఫేసు ఆ పోజు చూస్తుంటే తెలియట్లేదా చిట్టి అలిగినట్టుందే. హా, ఇంత టైం అయిందా నేను అలిగానని కనిపెట్టడానికి? సారీ రక్కన్న, నీ పర్ఫార్మెన్స్ గురించి తెలియక నిన్ను తక్కువ అంచనా వేశాం. ఇంతకీ ఎందుకు అలిగావు? ఎందుకా? ఇదేంటి? కాలు. మరి ఇదేంటి? కట్టు. కట్టు కాదు, దెబ్బ తగిలితే కట్టుకునే కట్టు.
అంటే ఇది దెబ్బ తగిలితే కట్టే అబ్బా దెబ్బెలా తగిలిందని అడగరా మీరు? కర్మ కర్మ. కీర్తి, వీళ్ళని కూడా నాతో పాటు స్కూల్ కి తీసుకెళ్తే గాని అప్డేట్ అయ్యేలా లేరు. సారీ చిట్టి, సారీ. ఎంతకీ దెబ్బ ఎలా తెలియదు చెప్పవా ప్లీజ్? ఓకే ఓకే, ఈ దెబ్బ ఎలా తగిలిందంటే రాత్రి పడుకుంటే చీమ కరిచేసింది. చీమ కరిచిందా? ఆయన చీమ కరిస్తే ఇంత పెద్ద కట్ట? చెప్పానా కీర్తి, వీళ్ళందరినీ నాతో పాటు స్కూల్ కి తీసుకెళ్లాలని? చిన్న చీమ కరుస్తే చిన్న కట్టు, పెద్ద చీమ కరుస్తే పెద్ద కట్టు. ఈ మాత్రం తెలీదా? కరెక్టే. చిట్టి చెప్పింది కరెక్టే. అమ్మా వాళ్ళు కరెక్టే అంటున్నారుగా, నువ్వురా మొహం కడుక్కుంది గాని. అవును కరెక్టే.